కొరింథీయులకి రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని చూద్దాము. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. మరొకసారి చదువుతానండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమము అనుకూలము సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించుకొని తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుటి. మీ మనసు మారి నూతన మగుట వలన. ఈరోజు వీ నీడ్ రెన్యూవల్ ఆఫ్ మైండ్. నూతనం అవ్వాలి మన మైండ్. ఆర్ మైండ్ షుడ్ రెన్యూ. ఎప్పుడు దేవుడు మనకి రూపాంతరాన్ని ఇచ్చే దేవుడు. యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆ 3 శిష్యులకి రూపాంతర అనుభవం. ఇంకా దేవర్ నెవర్ ద సేమ్. వాళ్ళు ఇంకెప్పుడు ఉన్న రీతిగా లేరు. ఆ రూపాంతర అనుభవం పొందిన తర్వాత దేవర్ నెవర్ ద సేమ్. యేసుప్రభుని ఒకే రీతిగా చూడలేదు. దాని తర్వాత అప్పుడు అవును నిజమైన దేవుడు అని చెప్పాడు పేతురు. ఈయనే నిజమైన దేవుడు అని చెప్పాడు. ఈరోజు రూపాంతర అనుభవము ఉత్తమమైనది అనుకూలమైనది సంపూర్ణమైనది వెతకండి. ఉత్తమమైనది అంటే మరియ ఉత్తమమైనది వెతికింది. మరియ ఉత్తమమైనది కోరుకుంది. మార్త పనికిరాని విషయాల్లో కలవరపడింది. పనికిరాని విషయాల్లో తొందరపడింది. పనికిరాని విషయాల్లో ఎంతగానో అలజడి చెందింది. మళ్ళీ దానిపైన నీకు బాధ లేదా అని యేసుప్రభుని తిరిగి అడుగుతుంది. మరియ అయితే ఉత్తమమైనది వెతికింది. ఉత్తమమైనది ఏంటిదంటే అన్నిటికంటే ఈ లోకంలో అత్యున్నతమైనది దేవుని సన్నిధి. ఆర్ యు సర్చింగ్ ఫర్ గాడ్స్ ప్రెజెన్స్? ఉత్తమమైనది ఆయన సన్నిధి కోసం వెతుకుతున్నారా? రెండవది అనుకూలమైనది, యాక్సెప్టబుల్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. ఇది చేస్తే దేవుడు అంగీకరిస్తాడా? దేవుడు మెచ్చుకుంటాడా? దేవుడు అభినందిస్తాడా? విల్ గాడ్ రియల్లీ అప్రిషియేట్ మీ ఇఫ్ ఐ డూ దిస్? అనుకూలమైనది, ఇజ్ ఇట్ యాక్సెప్టబుల్? మీరు చూసేది, మీరు వినేది, మీరు మాట్లాడేది ఇది అనుకూలమైనదా? దేవునికి అనుకూలమైనదేనా అని ఎప్పుడైనా పరీక్షించుకుంటూ మీ జీవితాన్ని కొనసాగించారా? ఇజ్ ఇట్ యాక్సెప్టబుల్? మూడవది సంపూర్ణమైనది, అంటే పర్ఫెక్ట్. ఎవ్వరు వేలెత్తి చూపించే లేకపోతే దేవుడు వేలెత్తి చూపించే జీవితం మనకుందా? ఈరోజు మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఈరోజు forget about all this last few days. Forget about all the last few days. Today, have you done what is acceptable to God? Have you done what is perfect in His sight? ఎవరైనా చెప్పగలుగుతామండి? ఓడిపోయామండి అని చెప్తాం కదా. ఈరోజు సంపూర్ణమైనది ఏంటిదంటే పర్ఫెక్ట్. వేర్ దెర్ ఇస్ పర్ఫెక్షన్ దెర్ ఇస్ నో రూమ్ ఫర్ క్రిటిసిజం, లేకపోతే దెర్ ఇస్ నో రూమ్ ఫర్ ఎనిమీ టు కమ్ కదండి. ఎక్కడైతే సంపూర్ణంగా ఉంటుందో అక్కడ అపవాదికి చోటు లేదు, అక్కడ అపవాది రావడానికి స్థలము లేదు. ఎందుకంటే దిస్ పర్ఫెక్షన్. ద మోర్ యు సీక్ హిస్ ప్రెజెన్స్, ద మోర్ ఆయనను వెతుకుతున్నప్పుడు, ఆయన వైపు చూస్తున్నప్పుడు, ఆయన సన్నిధిలో ఉత్తమమైనది, అనుకూలమైనది, సంపూర్ణమైనది చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే అపవాది మన దరిదాపులు రావడానికి కూడా భయపడతాడంటే. ఎందుకంటే దెర్ ఇస్ నో లూప్ హోల్ ఫర్ ద ఎనిమీ. ఎక్కడ వాడికి సందు లేదు, ఎక్కడ సందు దొరకదు. ఎందుకంటే where there is perfection, where there is acceptable behavior, లేకపోతే acceptable faith, ఎక్కడైతే మనము అనుకూలమైనది ఉత్తమమైనది చేస్తామో అక్కడ అపవాదికి సందు లేదండి. గాడ్ వర్డ్ ప్రేయర్, దేవుని సన్నిధి, దేవుడు వాక్యము ప్రార్థన, ఈ 3 ఉన్నాయి మీ జీవితంలో. దేవునితో సహవాసము, ఆయన వాక్కును చదవడము, ప్రార్థన చేయడము. వాక్యము ప్రార్థనకి మనం సమయం కేటాయించాలేమో, కానీ దేవునితో సంబంధం కలిగి ఉండడానికి సమయము ప్రతిరోజు ప్రతి నిమిషము మనము ఆయనతో కనెక్షన్లో ఉండాలి. ఎప్పుడు చూసినా ఆయనతో కనెక్టెడ్. అవర్ లైఫ్ షుడ్ బి కనెక్టెడ్ టు హిమ్. ప్రతి నిమిషం ఆయనతోటి మనము మాట్లాడుతూ ఆయనతోటి దేవా ఇదయ్యా దీన్ని బట్టి నా హృదయం అంతా కలవరంగా ఉంది, ఇది చూస్తున్న బట్టి నా హృదయం అంతా పాపంలోకి వెళ్ళిపోయిందయ్యా అని చెప్తూ కనెక్ట్ అవుతూ ఉంటే ఆయన పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు. నెక్స్ట్ స్టెప్ గైడ్ చేస్తూ ఉంటాడండి. ఒక మాట గుర్తు చేయాలని మీకు ఆశపడుతున్నానండి. ఈదర్ అడిక్షన్ విల్ గెట్ యూ అవే ఫ్రమ్ గాడ్ వర్డ్ అండ్ ప్రేయర్, ఆర్ ఈదర్ గాడ్ వర్డ్ అండ్ ప్రేయర్ విల్ గెట్ యూ అవే ఫ్రమ్ అడిక్షన్. గమనించారా?
మీ వ్యసనాలు బట్టైనా దేవుని దగ్గర నుండి మీరు దూరంగా వెళ్తారు, లేకపోతే దేవుని బట్టైనా దేవుని వలన మీరు మీ వ్యసనాలకైనా దూరం అవుతారు. ఎంతగా మనము ఈ వ్యసనాల్లోనే ఉన్నామనుకోండి, అదే పెద్ద ఆటంకం, అదే పెద్ద అడ్డుబండ దేవుని సన్నిధికి, ఆయన వాక్యానికి, ప్రార్థనకి. ఈ వ్యసనాలంటే నేను అనేది మత్తుమందో లేకపోతే మందులో ఇవి కాదండి. ఈరోజు మనం క్రైస్తవులో మన పేరు పెట్టబడిన మనం అటువంటి పాపాలు ఏం చేయం కదా, కానీ మన చేతిలో ఉంది పెద్ద పాపము, మన చేతిలోనే ఉంది ఆ పెద్ద పాపము. అదే మనని దేవుని దగ్గర నుండి దూరంగా తీసుకువెళ్తుంది. ఐఎమ్ సో బిజీ ఫర్ ద లార్డ్ అని నేను ఈ పని చేస్తున్నాను, ఆ పని చేస్తున్నాను, కరెక్టే. బట్ ఆర్ యూ స్పెండింగ్ టైం విత్ ద లార్డ్? దేవునితో సమయం గడుపుతున్నారా? వ్యసనాలైనా మిమ్మల్ని దేవుని దగ్గర నుండి దూరం చేస్తారు, లేకపోతే దేవుడైనా మిమ్మల్ని అడిక్షన్స్ నుండి దూరం చేస్తాడు. ఎంతగా మీరు దేవుని సన్నిధిలో, ఆయన వాక్కులో, ప్రార్థనలో ముమ్మరంగా ఉంటారో అంతగా మీరు వ్యసనాలకి దూరంగా ఉంటారండి. ఈరోజు మీరు అంటున్నారు, మీరు కమెంట్ చేస్తున్నారు, హౌ కెన్ ఐ గెట్ రిడ్ అంటే దర్స్ ఓన్లీ వన్ సొల్యూషన్, ఒకటే పరిష్కారం దానికి. ఏంటిదంటే స్పెండ్ మోర్ టైమ్ ఇన్ వర్డ్, స్పెండ్ మోర్ టైమ్, కీప్ ఫీడింగ్ యువర్ మైండ్, కీప్ ఫీడింగ్ యువర్ బాడీ, కీప్ ఫీడింగ్ యువర్ స్పిరిట్. మీ ఆత్మని, దేహాన్ని, మీ మనసుని వాక్యముతో, ప్రార్థనతో నింపుకోండి. అంటే నేను అనేది కేవలం ఈ లైవ్ ప్రోగ్రామ్స్ ఇవి కాదండి. యాజ్ మచ్ యాజ్ యూ కెన్ వాక్యం అంటే బైబిల్, ఆడియో బైబిల్స్ ఉంటాయి, ఆడియో బైబిల్స్ వింటూ ఉండండి. ఒక్కటే చాప్టర్ 10 సార్లు వింటూ ఉండండి. అది వింటున్న కొద్ది మీకు ధైర్యం అనుగ్రహించబడుతుంది. మీ పరిస్థితికి తగినట్టుగా దేవుడు మాట్లాడతాడు. ఆయన వాక్యంలో జీవం ఉందండి, గమనించండి. హిజ్ వర్డ్ ఇస్ లివింగ్, ఎంతో జీవము, శక్తివంతమైనది. ఆ వాక్యం మనం వింటుండగానే మనలోనో తెలియకుండానే భయము, ఆందోళన, కలవరం అంతా దూరం అయిపోతుంటుంది. మీరు ఎంత ఎక్కువగా వార్తలు, ఎంత ఎక్కువగా ఈ లోకపు పరిస్థితులు, ఎంత ఎక్కువగా ఈ లోకపు శోధన వైపు చూస్తూ ఉంటారో అంత ఈజీగా మీరు ట్రాప్ వేయబడతారు, అంత ఈజీగా మీరు లోపరచబడతారు. జాగ్రత్త. ఫీడ్ యువర్ మైండ్, మీ మనసుని దేవుని వాక్కుతో నింపండి, ఆరాధనతో నింపుకోండి, ఆరాధిస్తూ ఉండండి, వాక్యం చదువుతూ ఉండండి, ఆయనతో సంభాషిస్తూ ఉండండి. నా దేవుడు గొప్పవాడు, నా దేవా నువ్వు చేస్తావయ్యా అని ఆయనతో మాట్లాడుతూ ఉండండి. మీరు ఎప్పుడైతే మీ నోటితోటి చెప్తూ ఉంటారో అప్పుడే మీకు తెలియని ధైర్యం అనుగ్రహించబడుతుందండి. ఎంతగానో అనుభవపూర్వకంగా చెప్తున్నాను. ఈ లోకపు వార్తలు చూసినంత కాలము భయము, భీతి, చింత, వేదన. కానీ ఆయన వైపు చూద్దామా. ఒక దైవజనుడు ఉండేవాడండి, డేవిడ్ విల్కర్సన్ అని. చాలా గొప్ప భక్తుడు, చాలా గొప్ప దైవజనుడు. ఆ దైవజనుడు చాలా గొప్ప దైవజనుడే, కానీ ఆయనకు ఒక చిన్న అలవాటు ఉండేది. ఏంటిదంటే అన్ని పనులు ముగించుకున్న తర్వాత రాత్రి వచ్చి రిలాక్స్ అవ్వాలని టీవీ ముందు కూర్చునేవారు అనమాట. కూర్చున్నప్పుడు ఆయన ఏమి చెడువి చూసేవారు కాదు, ఎటువంటి పనికిరానివి చూసేవారు కాదు, నేత్రాశ, లోకాశలు ఇవన్నీ కాదు. కానీ కేవలం ఆయన కొంచెం రిలాక్స్, కొంచెం ప్రెషర్, చాలామందికి ఇది అంటారు కదా, నా ప్రెషర్ ఎక్కువైపోతుంది, నా బీపీ ఎక్కువైపోతుంది, అలాగా చాలా అలవాటు అయిపోయింది ఆయనకి. బాగా టీవీ పిచ్చి అంటాం కదా, టీవీ పిచ్చి ఉండేది. అది చూసినప్పుడల్లా చాలా ఫ్రీ అయినట్టు అనిపించేదంట. కానీ ఒకరోజు పరిశుద్ధాత్ముడు ఆయన లోపల నుండి ఒక ప్రేరేపణ కలిగిస్తున్నాడంట. రోజు ఇంతసేపు 2 గంటల సేపు నువ్వు టీవీ ముందు కూర్చుంటున్నావు కదా, ఆ 2 గంటల సేపు నాతో ఎందుకు సమయం గడపకూడదు అని అడిగినప్పుడు వెంటనే ఆ పరిశుద్ధాత్మ ప్రేరేపణకి లోబడి ప్రారంభించాడంట. 2 గంటల సేపు నేను ఇంకా టీవీ కాదు, దేవుని సన్నిధిలోనే నేను రిలాక్స్ అవుతాను, దేవుని సన్నిధిలో నేను సమయం గడుపుతానని దేవుని సన్నిధికి వెళ్ళాడు. వెళ్ళిన కొన్ని రోజులకే పరిశుద్ధాత్ముడు ప్రేరేపించాడంట, నువ్వు న్యూయార్క్కి వెళ్ళాలి, యూ హ్యావ్ టు గో టు న్యూయార్క్. అంతకుముందు వేరే స్థలంలో ఉండేవారు, కానీ పరిశుద్ధాత్ముడు యూ హ్యావ్ టు గో టు న్యూయార్క్. అక్కడ చాలామంది బిడ్డలు బందీలైపోయి ఉన్నారు. అక్కడ చాలామంది బిడ్డలు ఇంకా ఆ గ్యాంగ్స్ అని, రౌడీజంలో వాళ్ళకి ట్రైన్ చేస్తూ ఉంటారు. డ్రగ్స్ డీలర్స్లా లేకపోతే డ్రగ్స్ సెల్లర్స్గా అట్లా మారిపోతున్నారు. వాళ్ళపైన చాలామంది పెద్దవారు ఆ బిడ్డలను అట్లా మార్చి వాళ్ళ జీవితాన్ని అంతా నాశనం చేస్తున్నారు. సూసైడ్స్ అయిపోతున్నాయి, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, లేకపోతే మర్డర్స్ అవుతున్నాయి, నరహత్యలు చేస్తున్నారు. నువ్వు దయచేసి వెళ్ళి వారికి నా సువార్తని ప్రకటించాలి అని చెప్పాడంట. ఎప్పుడు చెప్పాడండి అది? టీవీ చూస్తున్నప్పుడు చెప్పలేదు. ఎప్పుడైతే ఆయనతోటి సమయం గడిపాడో,
ఎప్పుడైతే ఆయనతో పాటు సహవాసం చేశాడో, ఎప్పుడైతే రహస్యంగా ఆయన మాటలు ఏంటి, లేకపోతే ఏంటి నీ హృదయం, నేను ఇందాక చెప్పాను కదండి, మనం ఎలాగైతే మన హృదయాన్ని పంచుకుంటామో దేవునితోటి, మనము ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు ఆయన కూడా ఆయన హృదయాన్ని మనతో పంచుకుంటాడంటే, ఇది నా భారము, ఇది నా ఆశ. ఎంతమంది మిషనరీస్ ఎలాగొచ్చారు, వాళ్ళు దేవుని సన్నిధిలో గడిపినప్పుడే దేవుడు ప్రేరేపించడం నాకు, లేకపోతే దేవుడు దర్శనాల ద్వారా ఆఫ్రికన్ పీపుల్ని చూపించడం, లేకపోతే ఇండియాని చూపించడము, ఇలాగా దర్శనాల ద్వారా, లేకపోతే ఆయన ప్రేరేపణల ద్వారా, లేకపోతే ఎవరో ద్వారా ఆయన ప్రేరేపించి ఏం చేస్తాడంటే వారిని మిషనరీస్ లాగా వాడుకొని ఆ స్థలానికి వాళ్ళని పంపించి గొప్ప రివైవల్, జీవపు కార్యాలు, జీవితం మారటము, జీవితాలు సమర్పించుకోవటము, అవన్నీ జరిగినాయి అనమాట. సో ఇఫ్ యూ వాంట్ టు నో వాట్ ఈస్ ఇన్ గాడ్స్ హార్ట్, దేవుని హృదయం ఏంటో, దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలంటే దైవజనులను అడగటం కానీ, వారిని అడిగి ఏంటక్క దేవుని చిత్తం అంటే, ఈరోజు మీరు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ అండి, చాలామంది మీరు అడుగుతుంటారు, హౌ డు ఐ నో గాడ్స్ విల్, దేవుని చిత్తం ఎలాగ తెలుసుకోవాలి అని అంటే, ఒకవేళ నేను లేకపోతే నా స్నేహితురాలు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళ దగ్గరకు వచ్చి తనకి ఏమి ఇష్టము, తనని ఏం చేయమంటావు అని అంటే కొద్దో గొప్ప కొంచెం చెప్తారు ఆ స్నేహితురాలు. మళ్ళీ తనకి ఏం చేయమంటావు, తను ఇలాగ చేస్తే నచ్చుతుందా, అలాగ చేస్తే నచ్చుతుందా అంటే, సరే ఇంకా ఆపు, పోయి ఆవిడనే వెళ్ళి అడగచ్చు కదా, తననే వెళ్ళి అడగచ్చు కదా అని చెప్తారా లేదండి? ఈరోజు అదే పరిస్థితి మన జీవితంలో కూడా. దేవుని చిత్తం ఏంటి అని లోకానందరిని అడుగుతున్నారు, కానీ దేవుని ఎందుకు అడగట్లేదు? దేవా నీ చిత్తం ఏంటిదయ్యా, వాట్ ఈస్ యువర్ విల్ టువర్డ్ మై లైఫ్? మీరు దేవునితో సమయం గడుపుతుంది కదా, ఆయన చిత్తం ఏంటో, చిత్తం అంటే పెద్ద వర్డ్ కాదు, కానీ ఆయన ఇష్టం ఏంటో, ఆయన ప్రణాళిక ఏంటో, వాట్ ఈస్ హిస్ ప్లాన్ ఫర్ యూ, ఆయన ప్లాన్ ఏంటో మీరు ఆయన దగ్గరికి వెళ్ళి స్వతహా అడిగినప్పుడు ఆయన చెప్పడా? ఆయన పక్షపాతం చూపించే దేవుడు, ఆయన వెతుకువారు ప్రతి ఒక్కరూ ఆయన కనుగొంటారంట. ఆయన వెతుకువారందరికీ ఆయనని కనుగొంటారు. సో మీరు వెతకట్లేదు కాబట్టి మీరు కనుగొలేకపోతున్నారేమో. మీరు ఆయన వాక్యాన్ని ఆశ ఏ రీతిగా అయితే ఇంటర్నెట్, ఫోన్ ఇవన్నీ వెతుకుతామో అంత ఆశగా మనం వెతుకుతున్నామా దేవుని సన్నిధిని? ఒక్క నిమిషం మన ఫోన్గా కనిపించకపోతే ఎంత అయోమయం పడిపోతామో, ఎంత ఆత్ర పడిపోతాం కదండి. ఈరోజు దేవుని సన్నిధిని అదే ఆశతో, అదే వాంఛతోటి, అయ్యో ఆయన సన్నిధి లేకపోతే నేను క్షీణించిపోతాను, అయ్యో ఆయన సన్నిధి లేకపోతే నేను కృంగిపోతాను అని వెతుకుతున్నారా? లేకపోతే ఆయన సన్నిధి ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, ఫస్ట్ నా ఫోన్ ఉంటే చాలు అని అంటున్నారా?